ప్రణామాలు గురువర్యా. శుభం భూయాత్ నాయనా. గురువుగారు నాకొక సందేహం. అడుగు నాయనా. ప్రస్తుత కాలంలో నారద మహర్షుల వారిని కేవలం కలహభోజనుడిగా, హాస్యప్రియత్వం గలవాడిగా మాత్రమే చూస్తున్నారేమోనని నాకనిపిస్తున్నది. నిజమేనంటారా గురువర్యా? 100% నిజం నాయనా. నారదుల్లో విశిష్టతల్ని తెలియజేయండి గురువర్యా. తప్పక నాయనా. నిజానికి భాగవతాన్ని రచించమని వేదవ్యాసుడికి ఉద్బోధించింది నారదుడే. ఈ విశేషం భాగవతంలోని ప్రథమ స్కందంలో ఉటంకించబడింది. అంతేకాదు లోకాలన్నిటికీ ఆదర్శ పురుషుడైన శ్రీరాముడి గురించి వివరించి శ్రీమద్ రామాయణాన్ని రచించమని వాల్మీకి బోధించినది కూడా ఈ నారదుడే. ఈ విశేషం రామాయణంలోని బాలకాండలో వివరించబడింది. ఓహ్! అంటే రామాయణ భాగవతాలకు నాంది పలికింది నారదుడేననమాట. అంతే గదా గురువర్యా? అవును నాయనా. నారదుడికి సంబంధించిన మరిన్ని విశేషాల్ని తెలియజేయండి గురువర్యా. అలాగే నాయనా. మహాభారతం మొదటి స్కందంలో నారదుడు తన గాథను స్వయంగా వేదవ్యాసునికి తెలిపాడు. తను పూర్వజన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింపగలుగుతున్నానని చెప్పాడు. పూర్వకల్పంలో నారదుడు వేద విధులైన వారింట పనిచేసే ఒక దాసీకి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయ వలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకున్నాడు. ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించినట్లయితే, నమస్కరించినట్లయితే వాసుదేవ దర్శనం కలుగుతుందని గ్రహించాడు. అతని తల్లి ఒకనాడు పాము కాటు వల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధముల నుండి విముక్తుడై అడవికి పోయి భగవత్ స్వరూపాన్ని ధ్యానించసాగాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్ స్వరూపం గోచరించింది. కానీ మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి ఒక దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది. ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు. కానీ నా దర్శనం వల్ల నీకు సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరుతుంది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడివై నన్ను పొందగలవు. నారదుడు సంతుష్టుడై నిరంతరం హరినామ జపం చేస్తూ కాలం గడిపి అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు తన దేహాన్ని త్యజించాడు. మరి ఆయన నారదుడిగా ఎప్పుడు, ఎలా జన్మనెత్తాడు గురువర్యా? నారదుడు ఆ జన్మలో తన దేహాన్ని త్యజించిన అనంతరం బ్రహ్మశ్వాసలో ప్రవేశించి ఆయనలో లీనమయ్యాడు. 1000 యుగాల కాలం తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళీ లోకాలను సృష్టించడం ఆరంభించినప్పుడు బ్రహ్మదేవుడి నుంచి మరీచి మొదలైన మునులతో పాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుడు బ్రహ్మ మానసపుత్రుడయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతున్నాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం ఆయన మనసులో సాక్షాత్కరించింది. నారదుడి పాండిత్యం గురించి వివరించండి గురువర్యా. అలాగే నాయన, మహాభారతం సభాపర్వంలో నారదుడి గురించి ఇలా చెప్పబడింది. ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు. కల్పాతీత విశేషాలను ఎరిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షాకల్ప వ్యాకరణాలు తెలిసిన వారిలో శ్రేష్ఠుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతజ్ఞుడు. గొప్ప వక్త, మేధావి, జ్ఞాని, కవి, మంచి చెడులను వేరువేరుగా గుర్తించుటలో నిపుణుడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్థ కామ మోక్షముల యథార్థ తత్వమును ఎరిగినవాడు. సమస్త బ్రహ్మాండములందును ముల్లోకములందును జరుగు సంఘటనలను తన యోగ బలముచే దర్శింపగలడు. దేవ దానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములను తెలిసినవాడు. కర్తవ్య అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన 6 గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యా గుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోకహితకారి. సర్వత్రా సంచరింపగలవాడు. అసలు నారదుడికి ఆ నామధేయం ఎలా వచ్చింది గురువర్యా? నారదుడు అనే పదమే గొప్ప అర్థాన్ని కలిగి ఉన్నది నాయన. నారా అనే సంస్కృత పదానికి ఉన్న అనేక అర్థములలో జ్ఞానము అనేది కూడా ఒకటి. నారదుడు అనగా జ్ఞానమును ప్రసాదించగలవాడు అని అర్థం నాయన. నారద మహర్షి మహిమాన్వితమైన ప్రాతస్మరణీయుడు. నారదుడికి సంబంధించిన సమస్త విశేషాలని వివరించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు గురువర్యా. శుభం భూయాత్ నాయన. సర్వే జన సుఖినో భవంతు.